హలో, తయారీ విధానాలు WSలలో ఆర్క్ వెల్డింగ్ ప్రాముఖ్యత అనే సెషన్కు స్వాగతం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ లక్ష్యాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ సెషన్ ముగిసేసరికి మీరు చేయగలిగేవి: వెల్డింగ్ గురించి క్లుప్తంగా చెప్పడం, ఆర్క్ వెల్డింగ్ యొక్క ప్రాథమిక పని సూత్రాలను చెప్పడం, వివిధ పరిశ్రమలలో ఆర్క్ వెల్డింగ్ అప్లికేషన్స్ చెప్పడం, WES కార్యకలాపాల గురించి క్లుప్తంగా చెప్పడం. వెల్డింగ్ అంటే ఏమిటో మొదట అర్థం చేసుకుందాం. వెల్డింగ్ అనేది 2 లేదా అంతకంటే ఎక్కువ మెటల్స్ను వేడి ఉపయోగించి ప్రెషర్ మరియు ఫిల్లర్ మెటీరియల్తో లేకుండా కలపడం. మెటల్స్ మరియు అల్లాయ్స్ చాలా వరకు వెల్డింగ్ చేయవచ్చు. కలపాల్సిన పదార్థాలు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉండడం వల్ల అవసరమైన శక్తి ప్రధానంగా వేడి రూపంలో వర్తిస్తుంది. ఈ వేడి మెటీరియల్ను కలుస్తుంది, జాయింట్ కూలింగ్ వల్ల గట్టిపడుతుంది. వెల్డింగ్ విధానపు ప్రాథమిక వర్గీకరణ క్రింది విధంగా ఉంది: గ్యాస్ వెల్డింగ్, ఆర్క్ వెల్డింగ్, రెసిస్టెన్స్ వెల్డింగ్, సాలిడ్ స్టేట్ వెల్డింగ్, థర్మోకెమికల్ వెల్డింగ్, రేడియంట్ ఎనర్జీ వెల్డింగ్. ఆర్క్ వెల్డింగ్ ప్రాథమిక వర్గీకరణ: కార్బన్ ఆర్క్, షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్, సబ్మర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్, గ్యాస్ టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్ నాన్ కన్స్యూమబుల్ ఎలక్ట్రోడ్ కలిగి ఉంటుంది. మెటల్ ఇన్లెట్ గ్యాస్ వెల్డింగ్, ఎలక్ట్రోస్లాగ్, ప్లాస్మా ఆర్క్ నాన్ కన్స్యూమబుల్ ఎలక్ట్రోడ్ కలిగి ఉంటుంది. వెల్డింగ్ యొక్క సాధారణ రకాల్లో SMAW షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ఒకటి. దీనినే స్టిక్ వెల్డింగ్ అని కూడా అంటారు. సాధారణంగా ఇది ఫ్లక్స్ పూతతో కూడిన కన్స్యూమబుల్ ఎలక్ట్రోడ్ను ఉపయోగించే మాన్యువల్ విధానం. ఇప్పుడు SMAW వెల్డింగ్ వర్కింగ్ ప్రిన్సిపల్స్ గురించి తెలుసుకుందాం. ఆర్క్ వెల్డింగ్ విధానానికి వేడికి మూలం ఒక ఎలక్ట్రిక్ ఆర్క్. ఇది చిన్న గాలి గ్యాప్ ద్వారా వేరు చేయబడిన 2 విద్యుత్ వాహక పదార్థాల మధ్య ఉత్పత్తి అవుతుంది. ఫ్లక్స్ కోటెడ్ ఎలక్ట్రోడ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ యొక్క ఒక పోల్గా పనిచేస్తుంది, అయితే వర్క్ పీస్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ మరొక పోల్గా పనిచేస్తుంది. మెటల్ ఎలక్ట్రోడ్ వర్క్ పీస్ మధ్య ఒక ఆర్క్ కొట్టబడినప్పుడు ఆర్క్ లోహాన్ని వేడి చేసి ద్రవలోహపు పూల్ని ఏర్పరుస్తుంది. ఎలక్ట్రోడ్ చివర వర్క్ పీస్ మధ్య ఉన్న ఆర్క్ దూరాన్ని ఆర్క్ లెంగ్త్ లేదా ఆర్క్ గ్యాప్ అని పిలుస్తారు. రెసిస్టెన్స్ నేరుగా ఆర్క్ పొడవుపై ఆధారపడి ఉంటుంది. ఆర్క్ లెంగ్త్ సాధారణంగా 3 mm ఎలక్ట్రోడ్ వ్యాసంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా స్టిక్ వెల్డింగ్ విషయంలో ఎలక్ట్రోడ్ మెటీరియల్ వినియోగించబడుతుంది. వర్క్ పీస్ మాదిరిగానే అదే పదార్థంతో తయారు చేయబడిన వినియోగించదగిన ఎలక్ట్రోడ్ ఫ్లక్స్తో పూత పూయబడి ఆర్కును కొట్టి వెల్డింగ్ పనిలో వినియోగించబడుతుంది. లోహాన్ని నిక్షిప్తం చేసినప్పుడు ఎలక్ట్రోడ్ వినియోగించబడుతుంది. ఎలక్ట్రోడ్పై పూసిన ఫ్లక్స్ అధిక ఉష్ణోగ్రతలో షీల్డ్ గ్యాస్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కరిగిన లోహాన్ని వాతావరణ వాయువుల నుంచి కవచం చేస్తుంది. దీనివల్ల మెటల్ ఆక్సిడేషన్ జరుగుతుంది. ఉష్ణ నష్టాన్ని తగ్గించడానికి ఆర్క్ యొక్క స్థిరీకరణ స్లాగ్ నిర్మాణంలో మరియు వెల్డ్ యొక్క మొత్తం బీడ్ నాణ్యతను మెరుగుపరిచే పనిచేస్తుంది. మెటల్ యొక్క లిక్విడ్ పూల్
వర్క్తో కలిసి దానిలో భాగమవుతుంది. కూలింగ్పై సజాతీయ బంధం యొక్క ఘనమెటల్ మరియు ఒక జాయింట్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఆర్క్ వెల్డింగ్ ప్రాముఖ్యతను అర్థం చేసుకుందాం. ఆర్క్ వెల్డింగ్ అనేది ఆటోమోటివ్, షిప్ బిల్డింగ్, భారీ యంత్రాలు, అర్త్ మూవర్స్ అండ్ హైవే ఎక్విప్మెంట్, వ్యవసాయ పరికరాలు, ఏరోస్పేస్, పైపింగ్ అండ్ ప్లంబింగ్, కెమికల్, ఫర్టిలైజర్ అండ్ పెట్రోలియం, కన్స్ట్రక్షన్ వంటి అనేక పరిశ్రమలలో ముఖ్యమైన భాగం. తర్వాత ఇంజనీరింగ్ రంగంలో ఒక ముఖ్యమైన సంస్థ అంటే వెల్డింగ్ ఇంజనీరింగ్ సొసైటీ WES గురించి తెలుసుకుందాం. ద జపాన్ వెల్డింగ్ ఇంజనీరింగ్ సొసైటీ JWES 2006లో వెల్డింగ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ సెంటర్ను ప్రారంభించి వెల్డింగ్ ఇంజనీర్స్కు సహాయం చేయడానికి మరియు సాంకేతికతలను రాబోయే తరాలకు బదిలీ చేయడానికి రెండవ ప్రపంచ యుద్ధం నుండి జపాన్లో సేకరించిన వెల్డింగ్ టెక్నాలజీస్ గురించి సమాచారాన్ని అందించింది. జపాన్ వెల్డింగ్ ఇంజనీరింగ్ సొసైటీ స్టాండర్డ్ WES స్టాండర్డ్ వివిధ రకాల విధులను కవర్ చేస్తుంది. అవి టెస్టింగ్ మరియు ఇన్స్పెక్షన్, బేస్ మెటీరియల్స్, వెల్డింగ్ మెటీరియల్స్, వెల్డింగ్ మరియు కటింగ్ మెషిన్స్, డిజైన్ మరియు ఫ్యాబ్రికేషన్, సర్టిఫికేషన్, వెల్డింగ్ మరియు జాయినింగ్ గురించి సేఫ్టీ అండ్ హెల్త్. నేర్చుకున్న విషయాలు గుర్తు చేసుకుందాం. వెల్డింగ్ గురించి క్లుప్తంగా చెప్పడం, ఆర్క్ వెల్డింగ్ యొక్క ప్రాథమిక పని సూత్రాలను చెప్పడం, వివిధ పరిశ్రమలలో ఆర్క్ వెల్డింగ్ అప్లికేషన్స్ చెప్పడం, WES కార్యకలాపాల గురించి క్లుప్తంగా చెప్పడం. సో ఇది ఆర్క్ వెల్డింగ్ మరియు WES యొక్క ప్రాముఖ్యత గురించి మీరు అన్ని విషయాలను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.